హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 46. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. వంశీ కవితని జంటగా అక్కడ చూసిన అమ్ములు నవి ఒక్కసారి షాక్ అవ్వగా, వీళ్ళిద్దరూ కలిసి షాపింగ్కి వచ్చారా అనుకుంటూ కవిత దగ్గరకు వెళ్ళారు. కవిత అమ్ములు నవీని అక్కడ చూసి, మీరేంటన్నయ్య ఇక్కడ అని అడగగా, రేపు అమ్ములు బర్త్డే ఉంది కదా, అందుకే బర్త్డేకి షాపింగ్ కోసం వచ్చాము అని చెప్పాడు నవి. హాయ్ సార్, ఎలా ఉన్నారు అని వంశీ నవీని పలకరిస్తుంటే, నువ్వేంటి కవితతో పాటు అన్నాడు నవి నొసలు ముడివేస్తూ. కవిత, ఏం లేదన్నయ్య, చక్రి వాళ్ళ స్కూల్లో చిన్న ఫంక్షన్ ఉంటే దానికి చక్రికి డ్రెస్ కావాలంటే తీసుకుందామని వచ్చాం. ఇక పనిలో పనిగా నేను కూడా శారీస్ తీసుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే ఎందుకని నాకు తోడుగా వచ్చారు వంశీ గారు అని చెప్పింది. నాకు చెప్తే నేను తీసుకొస్తాను కదమ్మా, ఎందుకు అనవసరంగా వంశీని ఇబ్బంది పెట్టడం అని నవి అంటుంటే, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు సార్ అన్నాడు వంశీ. వంశీ భావం నవికి కొంచెం అర్థమవుతుంది. కానీ ముందులా కవిత బాధపడుతుందేమో, ఒకవేళ వంశీ కరెక్ట్ పర్సన్ కాకపోతే అన్న ఆలోచన చేస్తున్నాడు. ఇంతలో చక్రి ఎవరో కార్ బొమ్మ పట్టుకుని ఉంటే ఆ బొమ్మను చూపిస్తూ, నాన్న నాకు ఆ బొమ్మ కావాలి అన్నాడు వంశీతో. వంశీని చక్రి నాన్న అనడంతో నవి వంశీ వైపు చూడగా, మీకు ఎప్పటికైనా తెలియాల్సిందే సార్, ఇప్పుడు కవిత మీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్పాలి. తనకు పెళ్ళయింది, బాబు ఉన్నాడు, అయినా నాకేమీ అభ్యంతరం లేదు. నాకు కవిత అంటే ఇష్టం, పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను. మా అమ్మా నాన్న గురించి మీరేమీ డౌట్ పెట్టుకోకండి, వాళ్ళకి కవిత అంటే ఇష్టమే. చక్రిని వాళ్ళు సొంత మనవడిలా చూసుకుంటారు. నేను గ్యారెంటీ ఇస్తాను. మీరు ఒప్పుకుంటే పెళ్ళితో మేమిద్దరం ఒకటవుతాం సార్ అన్నాడు వంశీ నవి కళ్ళలోకి సూటిగా చూస్తూ. వంశీ అలా డైరెక్ట్గా చెప్పడంతో కవిత ఏం చెప్పాలో తెలియక తలదించేసింది. వంశీ చెప్పిన దానికి నవి ఏం మాట్లాడకుండా, సరే ఒకసారి ఇంటికి రా మాట్లాడదాం అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. కవితకి కళ్ళతోనే బాయ్ చెప్పి నవి వెనక నడిచింది అమ్ములు. బావా, వంశీ సార్ చాలా గ్రేట్ కదా, కవిత గారికి మంచి లైఫ్ ఇద్దామనుకుంటున్నారు అంది అమ్ములు బైక్ ఎక్కుతూ. తను మంచి లైఫ్ ఇద్దామని అనుకుంటున్నాడు, కానీ తన క్యారెక్టర్ ఏంటో మనకి తెలియదు కదా, ఒకసారి తన గురించి ఎంక్వైరీ చేశాక అప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకోవచ్చు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు నవి. నవి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాక, ఏంటండి మీరు అన్నయ్యతో అలా డైరెక్ట్గా చెప్పేశారు, అన్నయ్య ఏమన్నా అనుకుంటాడేమో అని కవిత అంటుంటే, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా కవిత, తొందరగా తెలిస్తే ఇంకా మంచిది కదా అన్నాడు వంశీ. అది నిజమేలేండి అంది కవిత. కవిత వంశీ కూడా షాపింగ్ ఫినిష్ చేసుకుని రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేశారు. కవితని వాళ్ళ ఇంటి దగ్గర దించేసి తన డ్యూటీకి వెళ్ళిపోయాడు వంశీ. శ్రీకర్ కాల్ చేసి ఉండడంతో అర్జెంటుగా రమ్మని. షాపింగ్ బ్యాగ్స్ పట్టుకుని ఇంట్లోకి వస్తున్న కవిత చేతిలోంచి బ్యాగ్స్ తీసుకొని పక్కన పెట్టి నీళ్లు అందించింది సావిత్రి. కవిత నీళ్లు తాగుతూ మాల్లో జరిగిందంతా చెప్పగా, మరి నవి ఏమన్నాడు అని సావిత్రి అడగగా, ఏమీ అనలేదత్తమ్మా, ఒకసారి ఇంటికి రా మాట్లాడదాం అన్నారు అని కవిత చెప్పగా, వంశీ చాలా మంచోడిలా ఉన్నాడు, నీ పరిస్థితి తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, నీ జీవితం ఒక దారికి వస్తుందేమో తనని పెళ్లి చేసుకుంటే అని సావిత్రి అంటుంటే, నేను పెళ్లి చేసుకుని తనతో పాటు వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారత్తమ్మా అని అంది కవిత.
నాకేంటమ్మా, ఎలాగోలా బతికిస్తానులే. నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే అది చాలు నాకు. నువ్వు చక్రి మంచిగా ఉంటే నా మనసు సంతృప్తితో నిండిపోతుంది. ఆ తృప్తితోనే బతికేస్తాను అని సావిత్రి అంటుంటే, లేదత్తమ్మా, నిన్ను కూడా మాతో పాటు ఉండడానికి ఒప్పుకుంటేనే నేను వంశీ గారిని పెళ్లి చేసుకుంటాను. ఆయన ఇంటెన్షన్స్ నాకు అర్థమవుతున్నాయి. మంచి మనసుతో చక్రిని యాక్సెప్ట్ చేశాడు. కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడో లేదో అనే అనుమానంతోనే నేను ఆగిపోతున్నాను అంతే అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది కవిత. పిచ్చిపిల్ల ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తుంది అని ఆమె తన మీద చూపించే ప్రేమకు ఆనంద బాష్పాలు రాలుతుంటే తుడుచుకుని కిచెన్లోకి వెళ్ళింది వంట పని చూడడానికి. చక్రి వంశీ కొనిచ్చిన బొమ్మలతో హ్యాపీగా ఆడుకుంటున్నాడు హాల్లో కూర్చొని. దారి మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటే కావాలని బ్రేక్స్ వేస్తున్నాడు నవి. అతను అలా బ్రేక్స్ వేస్తుంటే ఆమె పరువాలు అతన్ని అంటుతుంటే అతను స్మైల్ చేస్తూ అద్దంలోంచి అమ్ములునే చూస్తున్నాడు. ఏంటి బావా నువ్వు అని చిరుకోపంగా అమ్ములు అంటుంటే, సరసాలు మరదల్ అంటూ బైక్ వేగం పెంచాడు నవి. అలా వెళ్తూ ఉంటే చుట్టూ చూస్తున్న అమ్ములు సడన్గా బావా బావా బైక్ ఆపు అనడంతో బైక్ ఆపిన నవి, ఏమైంది, ఎందుకు ఆపమన్నావు అని అడగగా, దూరంగా వెళ్తున్న ఒక ఆవిడను చూపిస్తూ, ఆవిడ భువనేశ్వరి అత్తలా ఉంది అంది అమ్ములు. ఆవిడ ఇక్కడికి ఎందుకు వస్తుంది, వాళ్ళు వాళ్ళ ఊర్లో ఉంటారు కదా అన్నాడు నవి. ఏమో బావా, ఆవిడని చూస్తుంటే నాకు భువనేశ్వరి అత్తలాగే అనిపిస్తుంది, ఒకసారి చూద్దాం కదా అంటూ బైక్ దిగి భువనేశ్వరి వెనకాలే వెళ్తుంది అమ్ములు వెనకాలే నవి. త్రిలోక్ గారి అడ్రస్ పట్టుకుని, ఈ అడ్రస్ ఎక్కడో తెలుసా అని కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ వెతుకుతున్న భువనేశ్వరికి తన వెనకాల తనని అనుసరిస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించడంతో సుధాకర్ వాళ్ళేమో అన్న భయంతో పరిగెత్తడం స్టార్ట్ చేసింది. ఆమె అలా పరిగెత్తుతుంటే ఆమె వెనకాల అమ్ములు పరిగెత్తుతుంది. ఆగమ్ములు, పరిగెత్తకు, తను భువనేశ్వరి పిన్ని అయి ఉండదు, ఆవిడైతే ఎందుకు ఇలా పరిగెత్తుతుంది అని నవి అంటుంటే, నవి మాటలేవీ పట్టించుకోకుండా భువనేశ్వరినే అనుసరిస్తుంది అమ్ములు. భువనేశ్వరి పరిగెత్తుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగా వెనకాల అమ్ములు కనిపించడంతో తనని వెంబడిస్తుంది సుధాకర్ వాళ్ళు కాదు అని అర్థం చేసుకుని ఆగి అమ్ములు వైపు రావడం స్టార్ట్ చేసింది. అమ్ములు వెనకాలే ఉన్న నవీని చూసి, ఆ రోజు గుడిలో చూసిన అబ్బాయి ఇతనే కదూ అని మనసులో అనుకుంటూ, ఈ అబ్బాయి అమ్ములుతో పాటు ఉన్నాడేంటి అని మనసులో అనుకుంటూ, అమ్ములు నన్ను క్షమించమ్మా అంటూ గట్టిగా అమ్ములుని హక్ చేసుకుంది భువనేశ్వరి. ఆమె అలా హక్ చేసుకోవడంతో, మీరేంటత్తమ్మా ఇక్కడ అని అమ్ములు అంటే, నీకు నేను చాలా అన్యాయం చేశాను తల్లి, నన్ను క్షమించు అని అమ్ములు చేతులు పట్టుకుని దీనంగా అడిగింది భువనేశ్వరి. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటత్తమ్మా, మీరు పెద్దవాళ్ళు అని అమ్ములు అంటుంటే, పెద్దదాన్ని అమ్మా, చాలా పెద్దదాన్ని, నీ జీవితాన్ని నాశనం చేసిన పెద్దదాన్ని అని అంది భువనేశ్వరి. నవి అమ్ములోకి దగ్గరగా వచ్చి అమ్ములు భుజం చుట్టూ చేయి వేయగా, ఆ రోజు నేను గుడిలో చూసిన అబ్బాయివి నువ్వే కదా బాబు అని భువనేశ్వరి అంటుంటే, ఏ రోజత్తమ్మా అంది అమ్ములు. అదే అమ్మా, నీ మీద నేను నింద వేసిన రోజు అని అక్కడ జరిగిందంతా చెప్పి, నేను రౌడీని మాట్లాడి అలా నిన్ను తప్పు జరిగినట్టు ఫ్రేమ్ చేయమన్నాను, వాడు అలా చేసి వెళ్ళిపోయాడు, కానీ ఈ అబ్బాయి తెలియకుండానే ఆ రూమ్లో లాక్ అయిపోయాడు అని భువనేశ్వరి చెప్పడంతో అమ్ములు నవి వైపు చూసింది.
ఏంటి అత్తయ్య చెప్తుంది నిజమా అన్నట్టు. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్.